ओम दक्षं यो रावणेमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये देवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः भोर्वन्तु गातु भेषजं तं नो अस्तु द्विपदेः चतुष्पदे ओम शान्ति शान्ति शान्तिः सहस्रशीर्षा पुरुषः सहस्राक्षः सहस्रपादो पुरुष एवेदगो सर्वो यद्भूतं यच्च भव्योः महिमा पुरुषः पादोस्वलिस्वाभूतानि विपादस्यामं दिवि विपादोद्वपदे पुरुषः पादोः जज्ञा सर्वभूतः प्रजस्सामान्यमनोसमुखमासीत् बाहुराजन्यपुत्रः पूर्वोदस्य यद्वयस्यः तद्भ्यागुंसु కొంచెం కింద దించండి మించి ఒక్క 2 నిమిషాలు మీరు ఇదే కాంపౌండ్ అలా తీసుకోండి, ఈ సైడ్స్ కాంపౌండ్ అలా తీసుకోండి. మీకు వెనక టాయిలెట్స్ ఏమైనా కావాలంటే బ్యాగ్ తీసుకోండి. మీరు వెనక ఒకసారి అలా చూడండి. ముందుండాలి అనే లక్ష్యంతో మన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా బీజేపీ నుంచి ప్రధానమంత్రి గారి సహకారంతో మనం ముందుకెళ్తా ఉన్నాం. ఇక్కడ ఒకటి తీసుకున్నట్లయితే అభివృద్ధి అనేది మళ్ళీ పరుగులెత్తా ఉంది. సంక్షేమాన్ని కూడా అందిస్తా ఉన్నాం. ఈరోజు తల్లికి వందనం, ఎంతమంది పిల్లలుంటే అంతమంది తల్లికి వందనం ఇస్తున్నాం. 4 ఇచ్చాం, 5 ఇచ్చాం, 6వ వాళ్ళది కూడా పరిశీలన చేసి ఇవ్వబోతా ఉన్నాం. ఇదన్నీ కూడా పారిపోవట్ల, ఏదో గగ్గోలు పెట్టారు. 2 ఇస్తాను, ఒకళ్ళు 13,000 ఇచ్చారు. ఏదో లోకేష్ గారు అక్కడ డబ్బులు పోయిన అన్నారు, ఛాలెంజ్ చేయమంటే పారిపోయారు. ఈరోజు పిల్లలకు యూనిఫామ్ ఇచ్చారు, అత్యద్భుతమైన మా పిల్లల నుంచి ఇచ్చారు. చాలా బాగున్నాయని పేరెంట్స్ చెప్తా ఉన్నారు. ఈ రోజున ప్రతి పనిలో కూడాను ఒక నాణ్యత, చెప్పినటువంటి నిబద్ధతతో మనం ముందుకెళ్తా ఉన్నాం. తప్పనిసరిగా ఈ మంచి ప్రభుత్వం చేసే నిర్ణయానికి మీ అందరి సహకారం కావాలి. ప్రతి విషయంలో కూడా ప్రజల యొక్క అండ కోరుకుంటున్నాం. చేసినటువంటి ప్రతి దానిలో కూడాను బాగు చేస్తారా లేదా అని చెప్పి మీకు మళ్ళీ ముఖ్యమంత్రి గారు వాయిస్ కాల్ తీసుకుంటున్నారు. ఈ కాల్స్లో ఎవరైనా తృప్తి చెందామన్నా కానీ మీరు నిజంగానే సాటిస్ఫై చేయాలని అడుగుతున్నారు. మన కలెక్టర్ గారు అయితే గ్రీవెన్స్ వచ్చినటువంటి ఫోన్స్ నేరుగా రైతులకు కూడా ఫోన్ చేసి మీరు సాటిస్ఫై అయ్యారన్నారు, నిజంగా సాటిస్ఫై అయ్యారా ఎవరో చెప్పని చెప్పేసి వారు కూడా అడుగుతా ఉన్నారు. అంటే ఈ ప్రభుత్వంలో అధికారులతో సహకారం బాధ్యతగా ప్రవర్తిస్తా ఉన్నాం. డిఎస్సి నోటిఫికేషన్ చేయడం జరిగింది. దానిలో మళ్ళీ అన్నా క్యాంటీన్లు కూడాను రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించుకోవడం జరిగింది. గ్రామీణ ప్రాంతాలు ఇది ఇవ్వాలని చెప్పేస్తే 14-19లోనే 2018 చివరిలో కందుకూరు రోడ్లో మనం ఫౌండేషన్ వేసి నిర్మాణం మొదలు పెట్టుకోవడం జరిగింది. తర్వాత ప్రభుత్వం మారడం, కోర్టుకు వెళ్ళి అది మళ్ళీ కంటిన్యూ చేద్దాం ఆ సెంటర్లు అనుకుంటే ఈ రోజున డిజైన్లో ఆ స్థలం సరిపోదు, దానిలో టాయిలెట్స్ మిగతా కూడా ఏర్పాటు చేయాలి కాబట్టి స్థలం సరిపోదు అని చెప్పేసి ఇంజనీరింగ్ అధికారులు చెప్పినందున ఇక్కడ మార్చడం జరిగింది. ఇది చుట్టూ కూడా మనకు ఎక్కువగా కార్మికులు ఉన్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో నియోజకవర్గంలో సింగరాయకొండలోనే కావాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. మిగిలిన ప్రాంతాల్లో భవిష్యత్తులో ఇచ్చేటువంటి ఇంకొక క్యాంటీన్ పెడతాం. ఇక్కడ
పూర్ పీపుల్ ఉండేటువంటి ప్లేస్ సింగరాయకొండ అని చెప్పేసి అటు కనిగిరి పైనుండి ఇటువైపు నుంచి రైల్వే స్టేషన్ ద్వారా వచ్చే వాళ్ళు బస్సెస్ మైగ్రేషన్ పీపుల్ ఉండే ప్లేస్ అని చెప్పేసి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. 5 రూపాయలకే ఉదయం పూట అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం ఏర్పాటు చేసింది 2014లో ఆనాటి తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2019 తర్వాత మారిన ప్రభుత్వంలో ఈ అన్నా క్యాంటీన్లో మూత వేసేసి వివిధ రకాల కార్యక్రమాలకు ఓటేశారు. అసెంబ్లీలో ఆ రోజు సాక్షాత్గా మేము మాట్లాడాం, మీ పేర్లే పెట్టుకోండి, పేదలకు అన్నం పెట్టమనంటే తప్పకుండా పెడతామన్నారు. వాళ్ళకి సహజం అలవాటు, మాట తప్పడం, మడవ తప్పడం. కానీ ఈరోజు ఏదో నీతుల వల్ల వేస్తా ఉన్నారు. తిరిగి చెప్పిన మాట ప్రకారం అన్నా క్యాంటీన్లు ప్రారంభించాం. ఇక్కడ కూడా అన్నా క్యాంటీన్ను ఏర్పాటు చేస్తున్నాం. నేను ఒకటే చెప్పేది, ప్రజలందరూ కూడా పేదల కోసం సద్వినియోగం చేసే విధంగా చర్యలు తీసుకోమని చెప్తా ఉన్నాం. ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు తీసుకొస్తున్నాం. మన ప్రభుత్వం ఈరోజు రేషన్ కూడా నిత్యావసర సరుకులు ప్రతిరోజు నెలలో 15 రోజులు అందుబాటులో ఉండే విధంగా రేషన్ షాపుల్లోనే డిస్ట్రిబ్యూషన్ చేస్తా ఉన్నాం. నిన్నటి నుంచి అయితే దివ్యాంగుల కోసం, వృద్ధుల కోసం డోర్కి నేరుగా సప్లై చేసే విధంగా మన ప్రభుత్వం చర్యలు తీసుకున్నాయి. అభివృద్ధికి మనం ముందుకెళ్తా ఉన్నాం. తప్పనిసరిగా ఈ అన్నా క్యాంటీన్ ఈరోజు చేసినందుకు ఇంజనీరింగ్ అధికారులు కూడా 3 నెలల్లో పూర్తి చేస్తా ఉంటున్నారు. జూలై, ఆగస్టు, సెప్టెంబర్. ఆగస్టు 15 అందిగలరా? ముందు స్ట్రక్చర్ లేపేసుకుంటారు కదా. ఆగస్టు 15 ప్రారంభించుకుంటే ఇంకా బాగుంటుంది కదా. గాంధీ పత్రిక ఇస్తారా? గాంధీ పుట్టినరోజుకి సరే ఏదో ఒక హిస్టారికల్ డేట్ సెలబ్రేట్ చేసుకునేటప్పుడు ఈ రోజున అన్నా క్యాంటీన్ పెట్టామనేది మనకు కూడా గుర్తుండే విధంగా జూలై, ఆగస్టు, సెప్టెంబర్ కాబట్టి అక్టోబర్ 2కి ఓపెనింగ్ చేయాలి. ఆ డేట్గా మీరు టార్గెట్ పెట్టుకొని పూర్తి చేయండి. ముందు కూడా లెవెలింగ్ చేయండి. వచ్చినటువంటి వాళ్ళు పార్కింగ్కి అంటే ట్రాఫిక్ అడ్డం లేకుండా విధంగా సహకరించాలి. మనం వచ్చాం, మీ అందరూ తెలిసిందే, చేపల మార్కెట్ కట్టించాం. తర్వాత రంగులు మార్చుకున్నారు. కూరగాయల మార్కెట్ కడదాం అనుకున్నాం, ఆగింది. మళ్ళీ మనం వచ్చి పూర్తి చేస్తున్నాం. ఇది అన్నీ కూడాను ప్రజలకు ఉపయుక్తమయ్యేటువంటి ప్రతి పని కూడా తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న విషయాన్ని గమనించుకోవాలి. సార్, రైల్వే స్టేషన్ రోడ్డు, అదేవిధంగా మెయిన్ రోడ్లో గుంటలు ఉన్నాయి. ఎందుకంటే మనం చేసిన తర్వాత నిర్వహణ లేకుండా ఆగిపోయినాయి. అది కూడా వచ్చే మార్చి తర్వాత బడ్జెట్లో శాంక్షన్ చేసుకొస్తాను. నేను వీలైనంత వరకు కూడా నీళ్ల సమస్య మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, అంతకుముందు వారానికి నీళ్ళు వచ్చే పరిస్థితి లేకపోతే ఆల్టర్నేట్ డే రామతీర్థ నీళ్ళు వచ్చే విధంగా చర్యలు తీసుకున్నాం. ఏ ఇబ్బంది వచ్చినా, ఎవరు ఫోన్ చేసినా, మెసేజ్ పెట్టినా రెస్పాండ్ అయ్యి సర్వీసెస్ ఇస్తున్నాం. గత ప్రభుత్వ పాలనకి మన పాలనకి మార్పులు మీరు గమనించండి. మంచి ప్రభుత్వానికి మీ ఆశీస్సులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రేపు కూడా ప్రజలు, అధికారులు కూడా ప్రజల వద్దకు వస్తున్నారు. ప్రభుత్వం చేసినటువంటి విధానాలు తెలియజేస్తా ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటూ, గ్రామంలో ఉన్నటువంటి ఎండోమెంట్ భూములు ప్రధాన సమస్య, ఈనాం భూములు, దానికోసం మంత్రివర్గ ఉపసంఘాన్ని వేశారు. వీలైనంత వరకు కూడా ఒక మంచి సానుకూలమైనటువంటి పరిష్కారం దొరికేటువంటి విధంగా మంత్రుల కమిటీ కృషి చేస్తా ఉంది. మంచి రోజులు రావాలని కూడా మనందరం కోరుకుంటున్నాం. ఆ సమస్య పరిష్కారం కూడా చూపే విధంగా మన ప్రభుత్వం చొరవ తీసుకుంటుందని తెలియజేస్తాను. ఇదే కాకుండా మూలగొండ పడవల పైనుంచి వస్తా ఉన్నారు. వాళ్ళది కూడా 108 సర్వే నంబరు CCLలో ఉంది. అది కూడా కొంచెం ఇష్యూ ప్రాబ్లం ఉంది. వీలైనంత వరకు దాన్ని కూడా పరిష్కారం చేస్తే రిజిస్ట్రేషన్ క్లియర్ చేస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. గౌరవనీయులు మినిస్టర్ ఫర్ సోషల్ వెల్ఫేర్ శ్రీ భూమిశ్రీ గారికి ఎంపీ గారికి ఇక్కడికి వచ్చేసిన అందరూ ఈ పబ్లిక్ హెచ్ఓడీస్ అందరికీ ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా తెలుసు, మన జిల్లాలో ఆల్రెడీ ఒక 5 అన్నా క్యాంటీన్స్ ఉన్నాయి. ఈరోజు కొత్తగా సింగరాయకొండలో అన్నా క్యాంటీన్ ఫౌండేషన్ స్టోన్ వేయడం చాలా సంతోషంగా ఉంది. ఇది మనకు ఫిబ్రవరి నెలలో టెక్నికల్ శాంక్షన్స్ దీనికి 61 lakhs ఇవ్వడం జరిగింది. దాని మేరకు టెండర్ ఇచ్చి వర్క్ ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఈ రోజు నుంచి 3 monthsలోనే ఈ అన్నా క్యాంటీన్ని పూర్తి చేసి దాని ఓపెనింగ్ కూడా అవుతుంది. దీనివల్లనే ఇక్కడ ఉన్న పేద ప్రజలు అందరూ కూడా లబ్ధి పొందుతారు.
సో మీ అందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సో ఇక్కడ సింగరాయకొండలో అన్నా క్యాంటీన్ తీసుకురావడానికి ప్రత్యేకంగా చొరవ తీసుకున్న గౌరవనీయులు మినిస్టర్ గారికి జిల్లా యంత్రాంగం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.